హాయ్ ఫ్రెండ్స్, ఇదేనండి మా తోటలు. మా రేగి తోట, రేగి చెట్టు. మా టమాటా. మా వారికి చెట్లు పెంచడం అన్న ఇంట్లో పంటలు పండించడం అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఇలా ఇంట్లో వేసుకున్నాం. మాకు ప్లేస్ ఎక్కువ లేదు కానీ ఉన్న దాంట్లోనే వేసుకున్నాం అలా. ఇప్పుడు తక్కువ, పోయినసారి అయితే ఎన్ని కాయలు కాస్తాయో. టమాటా చట్నీ కూడా పెట్టుకున్నాం మేము. ఇది మా ములక చెట్టు. ఇప్పుడిప్పుడే వస్తుంది అంత పూత. పిందెలు తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. ఎప్పుడో ఒకటి కాస్తుంది. ఇవి మా దానిమ్మ చెట్టు, మా కనకాంబరాల చెట్టు, మా విరజాజి సన్నజాజులు. ఇది మా అరటి తోట. చూసారా ఎలా ఉన్నాయి? చిన్న చిన్నగా వస్తాయి, పెద్ద పెద్ద గెల్లు ఇవి రావడానికి వస్తాయి కానీ అందులో ఉండేది ఇవే. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తిన్నవాళ్ళు మాకు చెట్టు ఇస్తారా అంటారు, అంత బాగుంటుంది. ఇది మా గులాబీ. పైకి ఎక్కిద్దామనేసి ట్రై చేస్తున్నాం. ఎంతవరకు వెళ్ళిద్దాం, 4 స్టేర్స్ వెళ్ళాలి. వెళ్ళిద్దో లేదో చూస్తాం. మా మందారాలు ఒకప్పుడు బాగా పూసాయి, ఇప్పుడు ఏం పుయ్యట్లేదు. ఇది మా కరివేపాకు చెట్టు. మా ఇంట్లోకే కరివేపాకు దొరకట్లేదు, అంత పాడైపోతుంది. ఎందుకనో తెలియట్లేదు. ఈ మధ్య చెట్లు మంచిగా రావట్లేదు. ఎక్కడ చూసినా అంతే ఉంది. మా ఇంట్లోనే కాదు, ఎక్కడైనా కరివేపాకు దొరకట్లేదు. ఇది మా గులాబీ చెట్లు. ఇలా ఉంది మా గులాబీ పువ్వు, ఇప్పుడే పూస్తుంది. తోటకూర. పుదీనా. కోసేసాం, అందుకే అట్లా ఉంది. ఇది మా జామ చెట్టు, ఇంకా కాతకు రాలేదు, మొన్ననే వేసాను. మా దానిమ్మ చెట్టు ఇది. ఇది కాయలు కాస్తుంది, కోతులు వచ్చి తినేస్తాయి. మేమైతే తినేది లేదు. పోనీలే, ఏదో కూడా తినాలి కదా. ఒక జీవిని పోషించిన వాళ్ళం అవుతాం. ఇది మా సపోటా చెట్టు. ఇప్పుడే ఒక కాయ వచ్చింది సపోటా. కలుస్తుందా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉంది మా తోట? అన్నీ చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్స్లో పెట్టండి. బాయ్.